ప్రపంచంలో విషనాగు లాంటి దేశం పాకిస్తాన్. పాలన, సొంత ప్రజల సంక్షేమం పక్కన పెట్టి భారత్లోకి ఉగ్రవాదాన్ని ఎగదవడమే ఏకైక లక్ష్యంగా పనిచేసే దేశం అది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉగ్రవాదులతో పాలకులు భాయి భాయి అంటూ కలిసి చేసే దేశం కూడా. అలాంటి దేశానికి చెందిన సైన్యాధిపతి అసీం మునీర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక నివాసం శ్వేత సౌధంలో విందు ఇచ్చారు. పహల్గాం ఉగ్రవాద దాడికి కారణం అని ఆరోపణలు ఉన్నా ఘనమైన ఆతిథ్యంతో గౌరవించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిసి పాక్తో సుదీర్ఘకాలంగా అమెరికా స్నేహం కొనసాగిస్తున్న ట్రంప్ తాజా చర్య చర్చనీయాంశంగా మారింది. మరి అసీం మునీర్కు ఆహ్వానం వెనుక ట్రంప్నకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఈ భేటీతో అమెరికా అధ్యక్షుడు ఏం సందేశం ఇచ్చారు? ప్రపంచంలో స్నేహానికి ఉన్న గౌరవం వెలకట్టలేనిది. ఆపద సమయంలో ఆదుకునే ఓ స్నేహితుడు ఉంటే కొండంత భరోసా. అలాంటి ప్రాణ స్నేహితులు చాలామందే కనిపిస్తారు. అయితే స్నేహం మాటున మనసులో స్వార్థం నిండి ఉండే స్నేహితులు ఉంటారు. అలాంటి కోవలోకి చెందిందే అగ్రరాజ్యం అమెరికా. ప్రపంచంలో ఏ దేశంతో స్నేహం చేసినా సొంత ప్రయోజనాలు లేనిదే చేయి అందించదు ఆ దేశం. ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ స్వార్థం పాళ్లు ఎక్కువ. తనకు ప్రయోజనం ఉందంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాన్ని కూడా ట్రంప్ నెత్తిన మోస్తారు. జమ్మూ కశ్మీర్ తమ జీవనాడి అని ప్రకటించి ఉగ్రవాదులను రెచ్చగొట్టడం ద్వారా పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రధాన కారణమైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను శ్వేత సౌధానికి ఆహ్వానించి మరీ విందు ఇవ్వడం ఈ కోవలోనిదే. ఉగ్రవాదులకు ప్రోత్సాహం ఇస్తుందని తెలిసి ఆది నుంచి పాక్ను అమెరికా మిత్రదేశంగా చంకలో పెట్టుకోగా ఇప్పుడు ట్రంప్ అసీం మునీర్కు విందుతో ఆతిథ్యం ఇవ్వడం వెనుక అనేక వ్యాపార, వ్యూహాత్మక ప్రయోజనాలే దాగి ఉన్నాయి. ఈ వివరాల్లోకి వెళితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధంలోకి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇరాన్తో సుదీర్ఘ సరిహద్దు కలిగిన పాక్ అవసరం అమెరికాకు ఇప్పుడు ఎంతో అవసరం. యుద్ధంలోకి తాను ప్రవేశిస్తే ఇరాన్లో నిఘా సమాచారం సేకరణ, లాజిస్టిక్స్ అవసరాలు తీర్చడం, ఆ దేశంపై దాడికి పాక్ ఎయిర్బేస్లు అమెరికాకు ఎంతో అవసరం. పాక్లో కొన్ని వాయు స్థావరాలను అమెరికా ఇప్పటికే వాడుతోందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇరాన్పై దాడికి దిగితే తమ చిరకాల మిత్రదేశం పాక్ అవసరం అంతలా ఉంది అమెరికాకు. అందుకే పాక్ ఆర్మీ చీఫ్ను శ్వేత సౌధానికి పిలిచి మరీ విందు ద్వారా ట్రంప్ దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్కు సుదీర్ఘకాలంగా ఆయుధాలు విక్రయిస్తోంది అమెరికా. ఆ ఆయుధాలు ఉగ్రవాదులకు చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నా తమ వ్యాపార ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా వాటిని పాక్కు అమ్ముతూ ఉంటుంది. పాక్ను తమ వ్యాపార భాగస్వామిగా భావించే అమెరికా పాక్పై ఈగవాలనివ్వదు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో పలు ఆపరేషన్లు నిర్వహించిన సందర్భాల్లో పాక్ భూభాగాన్ని అమెరికా వినియోగించుకుంది. ఇలా తమకు వ్యూహాత్మకంగా, వ్యాపారపరంగా ఉపయోగపడుతుంది కాబట్టే పాక్ను మోస్తుంది అమెరికా. ఇటీవల పహల్గాం దాడి సమయంలోనూ ఆ ఘటనను తూతూ మంత్రంగా ఖండించి పాక్ను ఒక్క మాట కూడా అనలేదు అమెరికా. అంతకుముందు తమ దేశంలోని WTC టవర్లపై దాడి చేసి వేలాది మంది మరణానికి కారణమైన అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పాక్లో పట్టుబడ్డా పాక్ను అమెరికా తప్పుపట్టలేదు. ఇది పాక్తో అమెరికా ఫెవికాల్ స్నేహబంధం. ఉగ్రవాదులతో కలిసి పనిచేసే పాక్ ఆర్మీ చీఫ్కు శ్వేత సౌధంలో విందు ఇచ్చి ట్రంప్ ఆ స్నేహానికి కొత్త అర్థం చెప్పారు. ఇప్పుడు ట్రంప్ విషయానికొస్తే అధ్యక్షుడు కావడం కంటే అతడు పక్కా వ్యాపారవేత్త. ఆ వృత్తి నుంచే అమెరికా అధ్యక్ష స్థాయికి ఎదిగిన ట్రంప్ ఇంకా పాత వాసనలు వదిలించుకోలేదు. తన వ్యాపార ప్రయోజనాల కోసం ట్రంప్ పాక్ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు అంటున్నారు విశ్లేషకులు. అలా ఎందుకంటే ఇటీవలే ట్రంప్ కుటుంబం క్రిప్టోకరెన్సీ వ్యాపారంలోకి ప్రవేశించింది. ట్రంప్ కుమారులు బిట్కాయిన్ మైనింగ్ కంపెనీ వ్యాపారం కూడా ప్రారంభించారు.
గత ఏప్రిల్లో ఆయా కంపెనీల ప్రతినిధులు పాక్కు వచ్చి అసీం మునీర్ సమక్షంలో పాక్ క్రిప్టో కౌన్సిల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పాక్ క్రిప్టో కౌన్సిల్ చొరవతో ఆయా కంపెనీలకు పాక్ 2000 మెగావాట్ల విద్యుత్ అందించనుంది. ఇది ట్రంప్ కుటుంబ కంపెనీలకు నేరుగా మేలు చేసేదే. ఇక ట్రంప్నకు నోబెల్ బహుమతి అందుకోవాలని చిరకాల కోరిక. ఆ కోరికను గమనించే అసీం మునీర్ భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు సహకరించి శాంతి స్థాపనకు కృషి చేశారని ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రకటన తర్వాతే అసీం మునీర్కు శ్వేతసౌధంలోకి విందు ఆహ్వానం అందింది. ఇలా ట్రంప్ మనసులో లెక్కకు మిక్కిలి స్వార్థ ప్రయోజనాలను దాచుకునే ఉగ్రవాద దేశం పాక్తో మరింత దగ్గరవుతున్నారు. మరి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ట్రంప్నకు లాభం చేస్తాయా, నష్టం చేస్తాయా అన్నది కాలమే తేల్చనుంది.